శ్రీమతి నమః. శ్రావణ శుక్రవారం అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మెయిల్స్ అవి వస్తుంటాయి కదా, మన సర్వమంగళ అమ్మవారి లీలా వైభవం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎంతమంది మెయిల్స్ పెడుతూ ఉంటారో, ఎంతమంది జీవితాల్లో అమ్మవారు అనుగ్రహాన్ని చూపించారని చెప్పి ఎంతో ఆనందంగా పెడుతూ ఉంటారు. నాకు మొన్న వచ్చిన మెయిల్ చదువుతుంటే అసలు అక్షరాలు కూడా కనిపించలేదు, కళ్ళలోంచి నాకు కూడా నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఆ మెయిల్ సారాంశం ఏంటంటే, దాదాపుగా మనం 2-2.5 సంవత్సరాల నుంచి మన అమ్మవారి ఆలయం గురించి చెప్పుకుంటున్నాం కదా, పోస్టులు పెడుతున్నాము. అలాగే ముముక్షు భవనం గురించి, అలాగే ఈ మాస శివరాత్రి అభిషేకాలు, నవావరణార్చన గురించి, సర్వమంగళ అమ్మవారి గురించి నేను తరచుగా చెప్తూ ఉంటాను. అయితే కొంతమంది బురద జల్లే వాళ్ళు అమ్మవారి ఆలయాన్ని నేనేదో ప్రమోట్ చేస్తున్నట్టు, నేనేదో అక్కడ డబ్బులన్నీ సంపాదించుకుంటున్నట్లు వాళ్ళు కొంచెం బ్యాడ్ గా ప్రోపగాండా చేశారనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ బ్యాడ్ గా ప్రోపగాండా చేసినప్పుడు కొంతమంది కామెంట్లు పెడుతుంటారు కదా, కొంతమంది ఏమో ఫరగా పెడుతూ ఉంటారు, కొంతమంది ఏమో నెగిటివ్ గా పెడుతూ ఉంటారు. మనకు అసలు విషయం తెలియకపోయినా సరే నిందిస్తాం, అది మన దౌర్భాగ్యం. అలా నిందించిన వాళ్ళలో నాకు ఈ మెయిల్ చేసిన ఆయన కూడా ఉన్నారట. ఆయన మన భారతదేశంలో కాదు, విదేశాల్లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నారట. ఆయనకి చాలా చక్కనైన జీవితం, హాయిగా ఉంది. కాబట్టి రోజు ఏం చేసేవట, ఉద్యోగం అయిపోయిన తర్వాత ఈ మధ్య సామాజిక మాధ్యమంలో అందరూ యూట్యూబ్ మీదే కదా పడుతున్నారు, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మన వీడియోస్, అలాగే మన వీడియోస్ ని నిందిస్తూ కొంతమంది చేసిన వీడియోస్ ఇవన్నీ కనిపించాయట. కనిపిస్తే ఈయనకి సహజంగా ఆ డబ్బు, ఆ సంపద ఉండడంతో ఆయన ఏమనుకున్నారట, నిజంగా ఈవిడ మోసం చేస్తున్నారేమో, అమ్మవారి పేరు పెట్టుకుని ఈవిడేమో సంపాదించేసుకుంటున్నారేమో, నిజంగా ఇల్లు కట్టేసుకుంటున్నారేమో అని చెప్పి అవతల వాళ్ళకి చాలా ఫరగా కామెంట్లు పెట్టి మన ఛానల్లో కూడా చాలా అభ్యంతరకరంగా కామెంట్లు పెడుతూ ఉండేవారు. అఫ్ కోర్స్ అలా అభ్యంతరకరంగా కామెంట్లు పెడుతుంటే నేను కొన్ని తీసేస్తాను, ఎందుకంటే కొన్ని కామెంట్లు పెడుతూ ఉంటారు, వాళ్ళ కక్షను తీర్చుకోవడం కోసం పెడుతూ ఉంటారు అనమాట. అందుకని ఆ నెగిటివిటీని నేను ఇష్టపడను, అందుకే తీసేస్తూ ఉంటాను అనమాట. అలా తీసేసేదాన్ని, నేను అలా తీసేస్తున్నానని చెప్పి వేరే ఛానల్స్ లో పెట్టడం మొదలెట్టారట. అప్పటి నుంచి మన ఛానల్లో కామెంట్లు పెట్టడం మానేశారట. సరే, వేరే ఛానల్లో పెట్టుకుని అమ్మవారి మీద ఎంత బురద జల్లాలో అంత బురద జల్లేశారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఏదో నా మీద కసి కార్పణ్యాలు తీర్చుకుందాం అని అనుకుంటారు, కానీ వాళ్ళు అమ్మవారిని నింద చేసి ఆ నిందని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారని ఎప్పుడు అనుకోరు. సరే, అలా అమ్మవారిని నింద చేస్తూ 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 అలా రోజులు గడిచిపోతున్నాయి అనమాట. ఆహా, ఇటువైపేమో ఉద్యోగం, ఇటువైపేమో మనకు నోటుకొచ్చిన నెగిటివిటీ మాట్లాడడం, ఇలా అవుతుంటే ఒక రోజు వాళ్ళ స్నేహితుడు ఫోన్ చేసేసి, మనం మొదలెట్టాం కదా ఈ వ్యాపారం, దివాలా తీసేసింది, నా వల్ల కాదు, నేను చేయలేను, కాబట్టి నేను చేతులెత్తేసానని చెప్పట. ఈ ఉద్యోగం చేసుకుంటూ ఈ విదేశాల్లో ఉన్న ఈ వ్యక్తి ఏం చేసట, అతను స్నేహితుడేమో వ్యాపారం చేస్తాను అంటే అందులో పెట్టుబడి పెట్టట. అంతే, మొదటి దెబ్బ అక్కడ తగిలింది. ఇంకా ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదట. సరే, ఉద్యోగం ఉంది కదా, మనకి ఇంకెంతే కావాల్సి అని చెప్పి నేను సరిపెట్టుకున్నానప్పుడు నా ఉద్యోగం కూడా పోయిందమ్మా. నేను నిజంగా చెప్తున్నాను, సంవత్సరం పాటు ఒక్క రోజు కూడా విడకుండా నేను అమ్మవారిని నిందించాను. నేను ఆ శాపమే నాకు తగిలేసిందేమో, నేను రోడ్డు మీదకి వచ్చేసాను. నేను రోడ్డు మీదకి వచ్చేసిన రోజుని తెలిసింది నాకు, జీవితం అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. నాకు అన్ని ఉన్నప్పుడు నేను ఎంత అసహ్యకరంగా ప్రవర్తించానో, ఏమీ లేని రోజున నా దగ్గరకు ఒక్క వ్యక్తి కూడా రాలేదు. పైగా నేను ఫోన్ చేసినా, నేను ఏదైనా చెప్పినా నన్ను చాలా చేదరించి వాళ్ళు దూరంగా పెట్టేసేవారు, ఎందుకంటే నేను ఏదైనామో అడుగుతానేమో అని. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, అక్కడి నుంచి నేను భారతదేశం వచ్చేయాలి, ఎందుకంటే నాకు ఉద్యోగం లేదు. నేను కొంతకాలం మాత్రమే అక్కడ ఉండగలను. నేను ఒక్క పైసా కూడా లేకుండా అక్కడ నేను ఉండలేను. ఖచ్చితంగా భారతదేశం వచ్చేయాలి. నేనేమో అలా వచ్చేసి నా తల్లిదండ్రులకి నేను మొహం చూపించుకోలేను, ఎందుకంటే నా తండ్రి ఎన్నో అప్పులు చేసి నన్నేమో విదేశాలు పంపించాడు. నాకు ఏం చేయాలి అగమ్య గోచరం అయిపోయింది. అప్పుడు మొదటిసారిగా నేను తప్పు చేశాను అని చెప్పి ఏడ్చాను. అప్పుడు వెళ్ళి సర్వమంగళ అమ్మవారి ఫోటోని, మీరు చెప్పే వీడియోస్ లో ఫొటోస్ పెడుతూ ఉంటారు కదా, అక్కడికి నేను ఆ ఛానల్ ఓపెన్ చేసి అమ్మవారికి దండం పెట్టుకుని ఏడ్చానమ్మా, కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను తప్పు చేశాను, నా తప్పును క్షమించు, ఇంకెప్పుడు నేను పొరపాటు చేయనమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పి ఏడ్చి అప్పుడు అనుకున్నాను, నాకు మళ్ళీ మంచి ఉద్యోగం వస్తే జీవితాంతం ముముక్షు భవనానికి సమర్పణ చేస్తాను. నా జీతంలో కనీసం ఒక 20% నేను ముముక్షు భవనానికి ఇచ్చేస్తాను, నాకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించు, నా జీవితం అల్లకల్లోలం అయిపోయింది అని చెప్పి
అమ్మవారికి మొక్కుకున్నట్ట. ఇతను ఈ ముముక్షు భవనంతో పాటుగా అక్కడ రామంగారిని, ఆయన వేద పండితులు, ఆయన స్మార్త పండితులు, అమ్మవారికి నిష్టగా పూజ చేసుకుంటున్న ఒక వ్యక్తిని పెట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడామని అనుకోండి, ఆ పాపం మనల్ని వదిలిపెట్టదు తెలుసా, తరతరాలు మన వెనకే వచ్చేస్తుంది. వేదం ఒక బ్రాహ్మణుడిని నిందిస్తే ఏం చెప్పిందో ఒకసారి చూడండి, అర్థమవుతుంది. అప్పుడు ఇంకెవరు బ్రాహ్మణ నింద చెయ్యరు, అసలు మామూలుగా ఎవరిని నిందించకూడదు. అలాంటిది దైవ సేవ చేసుకుంటున్న ఒక సద్బ్రాహ్మణుడిని నిందిస్తే ఏం జరుగుతుంది అనేది వేదం ఏం చెప్పిందో ఒకసారి చూడండి. నేను చెప్పాను అనుకోండి, మీరు బ్రాహ్మణులే కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు అని అంటారు. వేదం ఏం చెప్పిందో ఒకసారి వెళ్ళండి, వినండి, ఒకసారి అర్థమవుతుంది. అలా రామంగారిని నిందించడంతో పాటుగా అమ్మవారిని కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనమాట. నా సంగతి తెలిసిందే కదా, నేనేమో ఏదో ప్రమోట్ చేసేస్తున్నానని, అమ్మవారి ఆలయంలో నుంచి నేనేదో తెచ్చేసుకుంటున్నానని, నేనేదో చీరలు తెచ్చేసుకుంటున్నానని, సంపత్తి తెచ్చేసుకుంటున్నానని చెప్పి ఆయన కూడా అనుకుని కక్ష కట్టినట్టు ప్రతిరోజు నింద చేసేవారట. నాకు ఆ ఉద్యోగం పోయిన తర్వాత తెలిసిందమ్మా ఈ బాధ అంతా అంటే ఏంటో. నేను అమ్మవారికి మొక్కుకున్నాను, ప్రతిరోజు వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టుకుని మీరు చెప్పిన ఆ సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేస్తూ, అమ్మ నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా, నా జీవితాన్ని మళ్ళీ ఒడ్డున పడేయమ్మా, ఇంకెప్పుడు పొరపాటును కూడా నీ పాదాలు వదలను, నేను ఎప్పుడు ఎవరి నింద చేయనమ్మా అని చెప్పి నేను దాదాపుగా 8.5 నెలలు అమ్మవారి పాదాలు వదిలిపెట్టకుండా నా ప్రయత్నం చేశానమ్మా. నా కర్మ కరిగింది, నాకు మళ్ళీ ఉద్యోగం వచ్చిందమ్మా, నా తల్లిదండ్రులకి నేను సేవ చేసుకునే అవకాశాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకుని నా డబ్బుల్ని పంపిస్తేనే నా తల్లిదండ్రుల్ని చూసుకునే అవకాశం నాకు ఉంటుంది. ఆ పోయినప్పుడు తెలిసింది నాకు బాధ. నిజమే, ఉన్నప్పుడు ఏ విలువ తెలియదు, పోయిన తర్వాత తెలుస్తుంది. మీరు అంటున్న మాటలు ప్రతిదీ నిజమే అమ్మా, కరెక్టే. అమ్మవారి అనుగ్రహం ఉంటే మన జీవితం బాగుంటుంది. తెలిసి తెలియక నేను తప్పు చేశానమ్మా, దీన్ని ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పండి. నేను తప్పు చేశాను, ఎవరి మాటలో విని నేను ఏదో సాధించేయాలని అనుకుని ఏదో సనాతన ధర్మాన్ని కాపాడేస్తున్నట్లు నేను నింద చేశాను. ఈ తప్పు నుంచి, ఈ బాధ నుంచి నేను బయటపడాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. దానికి పరిహారం కూడా వేదమే చెప్పింది. ఆ పరిహారం నేను చెప్పాననుకోండి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, నిజంగా ఆయన జీవితంలో భగవంతుడు నింద చేసినందుకు అంత బాధపడ్డారు కదా. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ స్థితిలో ఉన్నాం, భగవత్ నింద చేసేస్తున్నారు. ఇప్పుడు పరాయి వాళ్ళు మాత్రమే కాదు, మన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆ పాపం ఎలా కట్టి కుడిపేస్తుంది, ఆ పాపం ఎంత వరకు తీసుకెళ్తుందో చూడండి. భగవత్ నింద చేయకండి. మనకి తెలియనప్పుడు మనం తెలియనట్టే ఉండాలి. భగవత్ నింద గాని బ్రాహ్మణ నింద గాని చేస్తే జీవితం అతలాకుతలం అయిపోతుంది. తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, తెలుసుకుని మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి అమ్మవారి పాదాలు పట్టుకున్న వాళ్ళు ఉంటారు. కానీ తెలియని వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, జీవితంలో ఒక దెబ్బ తగులుతుంది, ఆ దెబ్బ తగిలిన రోజున మనకంటూ ఎవరు సహాయం చేయరు తెలుసా. ఆ రోజు మనం ఎవరినైతే నిందించామో, ఎవరినైతే అత్యంత అసహ్యంగా మాట్లాడామో ఆ అమ్మవారి పాదాలే పట్టుకోవాలి. మనకి చివరికి అమ్మవారి పాదాలే శరణాగతి అవుతాయి. అప్పుడు అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాత అమ్మ ఆగ్రహించదు, హక్కును చేర్చుకుంటుంది. ఎందుకంటే అమ్మ కాబట్టి. పిల్లాడు ఆకలేయట్లేదు అని చెప్పి ఎంత మొరాయించినా తల్లి ఏం చేస్తుంది, రా వచ్చి అన్నం తిను, మళ్ళీ నువ్వు గొడవ పెడతావు, మళ్ళీ నీకు ఆకలేస్తుంది అని చెప్పి దగ్గరికి పిలిపించుకుని గోరు ముద్దలు పెడుతుంది కదా తల్లి. తల్లి ప్రేమ అంటే అలాంటిది. అలాంటిది అమ్మా నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు అని చెప్పి పాదాలు పట్టుకుంటే అమ్మ అనుగ్రహిస్తుంది. మనం తెలియకుండా మాట్లాడే ప్రతి మాట వెనక్కి తిరిగొచ్చి కొట్టేస్తుంది తెలుసా. ప్రకృతి, అమ్మవారంటే ఎవరు? ప్రకృతి. మనం ప్రకృతికి హాని చేస్తున్నాం, అమ్మకి హాని చేస్తున్నాం, అమ్మని నిందిస్తున్నాం, ఒక మాట మన నోట్లోంచి బయటికి విసిరేస్తున్నాం. అది ఖచ్చితంగా ఎంత వేగంగా వచ్చి కొట్టేస్తుంది అంటే ఆ రోజు మనల్ని ఎవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు అతని జీవితం బాగుందిట, విదేశాల నుంచి భారతదేశం వచ్చి ఆయన లిటరల్ గా ఇలాగే రాశారు, నన్ను క్షమించండి అని చెప్పి నేను రామంగారి పాదాలు పట్టుకుని అమ్మవారి పాదాలు నా కన్నీటితో అభిషేకం చెయ్యాలనుకుంటున్నానమ్మా. జీవితాంతం నేను బ్రతుకున్నంత కాలం ముముక్షు భావన నిర్మాణానికి అమ్మవారు నాకు అవకాశం ఇచ్చినంత వరకు నేను అక్కడ సమర్పణ చేస్తానమ్మా. వేద విద్యార్థులని గోవులని నేను పోషిస్తానమ్మా, నేను మాటిస్తున్నాను అని అన్నారు. చూడండి, అన్ని ఉన్నాయని అనుకుంటాం, ఒక్కసారి దెబ్బ తగిలితే జీవితం అతలాకుతలం అయిపోతుంది. సునామీలో చిక్కుకున్న నావలాగా అయిపోతుంది జీవితం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.